మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వి ఎప్పుడమ్మా? నిన్న మొన్న కదా, డిసెంబర్లో తను డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది. మీరు అక్కడ ఉంది, మీరు చూడండి. మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు? 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవ్వడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు. అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? అవును, ఇష్యూ అదే అంటున్నాను. 21 డిసెంబర్ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం? 3వ నెల మార్చ్ ఎగ్జాక్ట్లీ పైన 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్. ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం కాదు. మీరు అంతకన్నా పైన చూడండి, 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి, వ్యక్తి 2021 నవంబర్ నుంచి 21 నవంబర్ ఎక్కడ, 23 డిసెంబర్ ఎక్కడ. సో 2 years ఆల్మోస్ట్. మస్తాన్ అనే ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవ్వటం వల్లనే రాజ్ తరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజ్ తరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నానా రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దేర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజ్ తరుణ్ అమ్మాయి ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు. ఈ ఇష్యూ కాదు, ఎప్పుడు అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే, మన దీని ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ ఈ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్లోనే మనకు అర్థమవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చంటి ఎవరు, చింటూ అనేవాడు, మస్తాన్ ఎవరు, అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. ఓకే, వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫ్యాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేయించింది కూడా. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే రాజ్ తరుణ్ కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్న పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ మనం, అది కూడా ఒక పెద్ద, అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా లాయర్ భాష వేరే ఉంటుందమ్మా. లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు ఇది కాదు, ఇది జరుగుతుందని ఆయన వర్షన్ ఆయనకు ఉంటుంది. లాయర్ మాట్లాడడం అనేది క్లియర్లీ ఆవిడ కోసం మాట్లాడతాడు. ఫీజు తీసుకుంటారు, ఆవిడ కోసం మాట్లాడకపోతే నా కోసం నీ కోసం మాట్లాడతారు. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆయనకు కూడా తప్పు పట్టలేము, ఆయన క్లయింట్ని ఆయన రక్షించుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా మీ క్లయింట్ ఇది తప్పు అందుకున్నప్పుడు యూ షుడ్, ఒక మంచి రెప్యూటెడ్ లాయర్గా యూ షుడ్ తప్పమ్మా నువ్వు చేస్తున్నది అని చెప్పి యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ద కేస్. ఓకే. సో బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా లేదు ఇంకా రిలేషనే క్లోజ్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందని మీకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్త, అబార్షన్స్ చేయించారు అనే వార్త, ఆ ఇంటి కోసం ఒక ఫైట్, 15 కుక్కలు తన పైకి వదిలేసి వెళ్ళిపోతే ఫీడ్ చేయడానికి తన దగ్గర అమౌంట్ లేవు అని చెప్పి తను ప్రైమర్లీ చేసిన అలిగేషన్ నా ఇంటర్వ్యూలో. ఆ అమ్మాయి కాకపోయినా ఆ ఇంట్లో పని వాళ్ళు ఉంటారమ్మా. ఓకే, అసలు పనులు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మానేశారు అని చెప్పింది. అవును, ఈవిడొచ్చిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఈవిడొచ్చిన తర్వాత చేసి అదరగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపించేసిందో ఏం చేసిందో తెలియదు. బట్ వీడి లేకపోయినా అక్కడ పనులు ఉంటారు. రాజ్ తరుణ్ చూసుకునేది ఉండదు, పనులు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళకి డబ్బులు లేవు అనేది జస్ట్ కుక్ టప్ స్టోరీ. ఆవిడికి 20,000 కూడా కుక్కలు పెట్టుకోలేని స్తోమతుంది. పాపం అంత పెద్ద లాయర్కి మరి ఫీజులు ఎలా ఇచ్చుకుంటుంది? అతను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు. అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు. దిలీప్ శంకర్ గారికి పర్సనల్గా ఇది ఫస్ట్ పట్టించుకోకపోయినా తర్వాత ఇందులో ఉన్న ఇంటెన్స్ తెలుసుకొని నేను టేకప్ చేశానని చెప్పి దిలీప్ గారు చెప్పిన మాట మాతో. సో బయటికి ఎలాంటి కలర్ ఇవ్వచ్చు మనం చెప్పలేం, దానికి మనం ఏం చెప్తాం? ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఆయన మనసులో ఏముందో మనకి ఎట్లా తెలుస్తుంది? రైట్. శేఖర్ గారు, యాక్చువల్గా మీలాగా రాజ్ తరుణ్ లాగా చాలామంది అబ్బాయిలు సఫర్ అయి ఉండొచ్చు, సఫర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ మీకు సపోర్ట్ ఆ స్థాయిలో, అంటే లావణ్యకి దక్కినంత స్థాయిలో దక్కుతుందని భావిస్తూ ఉన్నారా? ఏమో, నాకు అంతకన్నా ఎక్కువే దక్కుతుంది అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే
మీరు అన్నారు కదా ఇందాక న్యాయం 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 అని, అది ఒకటి ఉంది నిజంగా బలంగా నమ్మడం వల్లేనేమో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు పిలుస్తూనే ఉన్నారు. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే నేను ఆవిడ మీద ఏదో బుర్ర జల్లుతున్నానో లేకపోతే ఆవిడ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నానో ఆవిడ అనుకుంటుంది. కానీ నిజానికి నేను ఏ ఛానల్కి వెళ్ళట్లా. ఆవిడ చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఈ శేఖర్ భాష గాడు ప్రధవా దరిద్రుడు దిక్కృష్టుడు, వాడు గంజాయి అమ్మాయిలు తరుస్తాడు, వాడికి వేరే పని లేదు, వాడికి డబ్బులు లేవు, ఇలా నీచుడిని మీరు ఇంటర్వ్యూలు చేయకండి అని మీకు చెప్పాలి. మీరు వదిలేయాలి అది నమ్మేసి. అలా చెప్పనండి, మీరు వదిలేయండి, సరిపోతుంది. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది జనాలు ఏది నమ్ముతున్నారో ఏది నమ్మరో, అంతే. ఇప్పుడు అదే ప్రచారం చేసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే అదే చేస్తుంది ఇప్పుడు ఆవిడ. క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేనేమి మీడియా ముందుకు వచ్చి లేకపోతే నా కోసం ఎవరన్నా అమ్మాయి బాటలు వచ్చి మీడియా ముందుకు రాలా. వాళ్ళు చేసింది కూడా ఎంత నీచమైన పని అంటే, అది ఇంట్లో నేను పెట్టుకున్న ఫోటో పూజించే అమ్మాయిని తీసుకొచ్చి ఏదో పేరున్న అమ్మాయిలాగా అట్లా చిత్రీకరిస్తున్నారు. ఓకే. రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి చెందినవారు, అనేక సినిమాలు ఆర్టిస్ట్గా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కనీసం తనకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, తనతో కలిసి నటించిన వాళ్ళు కూడా వచ్చి కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ నేను జనరల్గా అడుగుతున్నాను. ఒకసారి వాళ్ళు వచ్చారంటే అమ్మాయి తగులుకుంటారు వరుస పెట్టి, మాకు బయట ఇప్పుడు రాకపోయినా మిమ్మల్ని తగులుకున్నారు కదా, నేను ఉన్నా కదా అడ్డంగా వాళ్ళుగా జస్ట్ స్పందించమని. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఆమె రకరకాల నా పెళ్ళికి దేవుడే సాక్ష్యం కాకుండా కొంచెం వరుణ్ సందేశ్ సాక్ష్యం లేకపోతే రాజా రవీంద్ర సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం ఉంటుంది కదా. అప్పుడు నన్ను అడగడం కదా, మీరు ఇల్లు వాళ్ళని కదా అడగాల్సింది. మీడియా నేను జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే కొంతమందితో నేను అట్లాంటి ప్రయత్నాలు చేయను. ఆరోపణలు వాళ్ళు ఏమనుకున్నారో నాకు అనవసరం. నేను ఓన్లీ లీగల్ డొమైన్లో ఉన్నవి తీసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలుగా వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట. ఈవిడ బయట దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి పిలిపించిన వ్యక్తి రాజా రవీంద్ర. అతను మాకు పెద్ద, మా పెళ్ళి అన్ని విషయాలు రాజా రవీంద్ర గారికి తెలుసు అని చెప్పి ఆవిడిచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు వరకు రాజ్ తరుణ్ సరే రాజా రవీంద్ర తనపైన వస్తున్న అలిగేషన్స్కి క్లారిటీ ఇవ్వడానికి కూడా మీడియా అంటే ఆరోపణలు లేక తనకు తెలుసు పెద్ద వ్యక్తి. మేము కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. రాజా రవీంద్ర గారు కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు. అనూహ్యంగా శేఖర్ భాష తెరపైకి వచ్చారు. సో మేము ఫస్ట్ అదే అంటున్నాను. మీరు ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా నేను రాస్తున్న ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండే. ఎట్లా అంటే తనకి ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్యాయం జరుగుతున్న ఒక మగాడిగా తనకి సహాయం చేయడానికి వచ్చింది తప్ప. ఎందుకంటే నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూడండి, ఏది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇవన్నీ పోలీస్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, లీగల్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్ప, అండ్ అలాగే మనకి పబ్లిక్గా బయటకు వచ్చిన ఆడియో లీక్స్ తప్ప. నేనేది రాజుతాను ఇంట్లో ఉండి చూశాను లేకపోతే, బట్ నేను దాన్ని నిశ్చితంగా విశదీకరించి విశ్లేషించాను అంతే. ఓకే.